జాగ్రఫీ సంబంధించి రమణరాజు సార్ రాసినటువంటి 10th ఎడిషన్ ఏపీకి సంబంధించినటువంటి బుక్ ఇది. 28 జిల్లాలటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో పాటు ఏదైతే గ్రూప్ 2 సిలబస్లో పేర్కొన్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి సిలబస్ని పూర్తిగా కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. మీ అందరూ తెలిసినటువంటి అంశమే. ఇదే పుస్తకంలో ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇది జాగ్రఫీ సంబంధించినటువంటి బుక్ అండి. ఒకసారి మీకు ఇండెక్స్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పేర్కొనడం జరిగింది. విశ్వము, సౌర వ్యవస్థ, భూమి, కాలమాన భావనలు, భూచలనాలు, ఋతువులు, గ్రహణాలు, భూ అంతర్నిర్మాణము, శిలలు, రకాలు, వాటి యొక్క విస్తరణ, అదేవిధంగా భూకంపాలు, సునామీలు. ఇక్కడ చూస్తే అగ్నిపర్వతాలు, ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు, వికోశీకరణము, క్రమక్షయ భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి కారకాలు. దీంట్లో మళ్ళీ ఒక 4-5 అంశాలు ఉన్నాయి, చూపిస్తాం. ఇందులో వాతావరణము, సంఘటనము, నిర్మాణము, సూర్యపుటము, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, అదేవిధంగా వాతావరణ ఆర్ద్రత, మేఘాలు. దాని తర్వాత వచ్చేసి మహాసముద్రాల యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు. దాంతోపాటు మిగతా పోటీ పరీక్షలకు ఏవైతే గ్రూప్ 2నే కాకుండా మిగతా పోటీ పరీక్షలకు ఏవైతే మీరు రాస్తుంటారో దాంట్లో ఉన్నటువంటి జాగ్రఫీలో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ బుక్లో. ప్రకృతి సిద్ధ మండలాలు, ఖండాలు. ఓకేనా. దాంతోపాటు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు నైసర్గిక స్వరూపాలు, రెండవి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ భారతదేశ నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము. తర్వాత శీతోష్ణస్థితి ఋతుపవనాలు, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి, భారతదేశ నదీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ, భారతదేశ నీటిపారుదల బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సాగునీటి పారుదల విధానాలు, భారతదేశం నేలలు, ఆంధ్రప్రదేశ్ నేలలు మరియు మృత్తికలు, భారతదేశం ఉద్భిద సంపద, అడవులు, ఆంధ్రప్రదేశ్లో అడవులు, జీవవైవిధ్యత, భారతదేశము జీవవైవిధ్యత సంరక్షణ, విపత్తులు, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇదంతా కూడా. చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ చాప్టర్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాడ్ చేస్తే బాగుండేదని కామెంట్స్ పెడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సిలబస్లో ఒక పార్ట్ అండి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. ఓకేనా. అంతేగాని ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ పెట్టాలి మరి. ఓకేనా. అట్లేం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదంతా. భారతదేశము విపత్తుల నిర్వహణ, ప్రకృతిపరమైన విపత్తులు నిర్వహణ, మానవ ప్రేరిత వైపరీత్యాలు, ఉపశమన చర్యలు. అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీ అండి. ఇదంతా చెప్పాలంటే మనకు షార్ట్ టైం అయిపోతుంది. హ్యూమన్ జాగ్రఫీ ఇదంతా చూసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా ఎకనామిక్ జాగ్రఫీ, ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ అదంతా. ఓకేనా. ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 9949833833. థ్యాంక్ యూ.